స్టార్ అల్లు అర్జున్ మాస్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప మూవీ ఏ రేంజ్ లో హిట్ టాక్ ని అందుకుందో చెప్పనక్కర్లేదు. ఆ సినిమా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయి మంచి టాక్ ని సొంతం చేసుకుంది. ఆ సినిమాకు సీక్వెల్ గా 4 ఏళ్ల తర్వాత పుష్ప 2 సినిమా రాబోతోంది. ఈ మూవీ కోసం ఫ్యాన్స్ చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ మూవీ నుంచి ఇప్పటి వరకు వచ్చిన ప్రతి అప్డేట్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ తో పాటుగా అందరినీ ఆకట్టుకున్నాయి. 2 పాటలు రిలీజ్ అవ్వగా అవి యూట్యూబ్ లో బాగా ట్రెండ్ అవుతున్నాయి. ఇక ఈ మూవీ నుంచి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈ మూవీలో బాలీవుడ్ హీరోయిన్ ఎంట్రీ ఇవ్వనుందని వార్తలు వినిపిస్తున్నాయి. పుష్ప మూవీలో సమంత ఊ అంటావా మావా అంటూ యావత్ సినీ ప్రేక్షకుల మనసుని ఊపేసింది. ఆ పాట విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. ఇప్పుడు పుష్ప 2 సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఐటమ్ బ్యూటీ గురించి చర్చ జరుగుతూనే ఉంది. కానీ ఇప్పటికీ ఆ ఐటమ్ బ్యూటీ ఎవరనేది మాత్రం తేలడం లేదు. తాజాగా బాలీవుడ్ బ్యూటీని దింపబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని దాదాపు ఖరారైందని వార్తలొచ్చాయి. యానిమల్ సినిమా చూసిన తర్వాత త్రిప్తి డిమ్రీని లాక్ చేశారని అన్నారు. జాన్వీ కపూర్ తో ఐటమ్ సాంగ్ చేయిస్తే ఎలా ఉంటుందనే విషయంలో కూడా పుష్ప టీం చర్చించారు. కానీ ఇప్పుడు మరో హీరోయిన్ ను దింపబోతున్నారట. ఆ బ్యూటీ మరెవ్వరో కాదు, పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన భారీ యాక్షన్ మూవీ సాహోలో హీరోయిన్ గా చేసిన శ్రద్ధా కపూర్ పేరు పుష్ప 2 సెట్ లో చక్కర్లు కొడుతోందట. శ్రద్ధా కపూర్ అయితే బాగుంటుందని సుకుమార్ కూడా భావిస్తున్నాడట. ఇటీవల శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రలో వచ్చిన స్త్రీ 2 మూవీ బాలీవుడ్ లో ఏకంగా 700 కోట్లు వసూలు చేసింది. దీంతో హిందీలో అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా రికార్డ్ ని కూడా బ్రేక్ చేసింది. శ్రద్ధ డాన్స్ ను సాహోలో చూసాం. అందుకే ఈ బ్యూటీతో పుష్పరాజ్ స్టెప్పులు వేస్తే బాగుండు అని ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు. ఇక త్వరలోనే ఈ విషయంలో క్లారిటీ రానుందని అంటున్నారు. ఇకపోతే ప్రస్తుతం జెట్ స్పీడ్ లో షూటింగ్ జరుపుకుంటున్న పుష్ప 2 మూవీ డిసెంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. గతంలో పుష్ప పాన్ ఇండియా రికార్డులను బ్రేక్ చేసింది. మరి ఇప్పుడు ఎలాంటి రికార్డులను సొంతం చేసుకుంటుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.